వి టీచ్ ఇంగ్లాండ్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ అని చెప్పాడు. మా పాఠశాలలో కేవలం ఆంగ్లం మాత్రమే నేర్పము, ఇంగ్లాండ్ ఏంటో నేర్పుతాము. మా యొక్క సైనికులు శత్రు దేశాల మీద యుద్ధము చేసి గెలిచినటువంటి సంఘటన చెబితే ఈ దేశంలో ఉండేటువంటి పౌరులకి, విద్యార్థులకి దేశం గురించి తెలుస్తుంటుంది. నేను ఇంగ్లాండ్లో పుట్టాను అని గర్వంగా చెప్తాను. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో మ్యాప్ రీడింగ్ అనేటువంటిది ఉంటుంది. శాఖల్లో కూడా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రాత్రి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, అభిమాని యొక్క కుటుంబాలు మనం కలిసినట్టయితే కొంత సమయం మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు. మన దేశం ఎలాంటిది మనకు అర్థం కావాలి, అందుకోసం ఈ భారత్ దర్శన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోకెల్లా అతి ప్రాచీనమైనటువంటి దేశం ఏంటి అంటే భారతదేశం. మిగిలినటువంటి దేశాలు ఏర్పడ్డాయి, ముక్కలయ్యాయి, కలిశాయి, విడిపోయాయి. కానీ భారతదేశం మాత్రము సహజమైనటువంటి ఎల్లలతో ఏర్పడినటువంటి దేశం ఇది. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో భగవంతుడు నేను ఎక్కడ అవతరించాలి అని చెప్పేసి అనుకుంటే అటువంటి పుణ్యభూమి, మోక్షభూమి ఏదైనా ఉంది అంటే అది భారత భూమి అని చెప్పేసి భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ప్రపంచంలో భారత భూమి మాత్రమే. ఉత్తరం యత్ సముద్రస్య, సముద్రానికి ఉత్తరం వైపున, హిమాద్రేస్ చైవ దక్షిణం, హిమాలయాలకి దక్షిణ భాగంలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి భూభాగాన్ని భారత భూమి అని చెప్పేసి అన్నారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేస్ చైవ దక్షిణం, వర్ష సంవత్సరానికి చెప్తున్నట్టు. హిమాలయం సమారభ్య, హిమాలయాల నుంచి ప్రారంభిస్తే యావదిందు సరోవరం, సింధు సాగరం వరకు ఉండేటువంటి ఈ భూభాగము హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం, ఇది సాక్షాత్ దేవతలచే నిర్మించబడినటువంటి భూమి ఇది. అటువంటి పుణ్య భూమిలో భారతీయులుగా, అందులోనూ హిందువులుగా పుట్టడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టం. అది 2014 డిసెంబర్లో భారతరత్న ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆయన పేరు మదన మోహన మాలవీయ. పేరు వినుంటాను కొద్దిమందిని. కాశీలో ఉండేటువంటి వీరి ఫోటో అది. కాశీలో ఉండేటువంటి గంగా తీరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి వారు. వారి కర్మభూమి అది. చనిపోయేటువంటి చివరి రోజుల్లో మిత్రుడితో అంటాడు మదనమోహన్ మాలవీయ, నేను చనిపోయిన తర్వాత నా యొక్క అంత్యక్రియల్ని కాశీ నగరానికి బయట చేయాలి అని చెప్పేసి అన్నారు. మిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఎవరైనా హిందువు చనిపోతే అంత్యక్రియలు అక్కడ జరగాలి, లేదా అస్థికల్ని కాశీలో కలపాలి ఇలా అనుకుంటారు. నువ్వేమో ఇక్కడే పుట్టి పెరిగినటువంటి నీ యొక్క కర్మభూమి ఇది, కానీ నువ్వు మాత్రము కాశీ నగరానికి బయట చేయాలంటున్నావు ఏంటి అని చెప్పేసి అడిగితే మదనమోహన్ మాలవీయ అంటాడు, కాశీ నగరంలో కనుక జరిగినట్టయితే నాకు స్వర్గం పొందుతాను, నేను మోక్షం పొందుతాను. నాకు మోక్షం వద్దు, మోక్షము కంటే గొప్పది మళ్ళీ భారత భూమిలో నేను హిందువుగా పుట్టడము.
కాబట్టి కాశీ నగరానికి బయట కనుక నా యొక్క అంత్యక్రియలు జరిగినట్టయితే నాకు పునర్జన్మ ఉంది, నేను మళ్ళీ భారతదేశంలో మళ్ళీ హిందూగా పుట్టేటువంటి అవకాశం వస్తుంది, కాబట్టి నాకు కాశీ నగరం బయట చేయమని చెప్పి చెప్పాడు. మరి మోక్షము కంటే గొప్పది ఏంటి అంటే భారతదేశంలో నేను హిందువుగా పుట్టడము. మరి అటువంటి పవిత్రమైనటువంటి భూమి ఇది. 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైనటువంటి జన్మ అంటే మానవ జన్మ. అటువంటి మానవ జన్మ భారతదేశంలో పుట్టడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. అటువంటి భారతదేశంలో శ్రేష్టమైనటువంటి హిందువుగా పుట్టడం అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. మనందరి యొక్క అదృష్టము, అటువంటి పూర్వజన్మ సుకృతము మనందరం కూడా భారతదేశంలో, ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో హిందువుగా పుట్టాడు. మరి ఈ రోజున ఈ భారతదేశం యొక్క పవిత్రత, గొప్పదనాన్ని కొద్దిగా మనం మనసులో నింపుకున్నాము. మన దేశం పట్ల ఇది కేవలం మట్టి ముద్ద కాదు, ఇది సాక్షాత్తు జగజ్జనని భారత మాత వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తాము. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి శ్రీదేవి, భూదేవి అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. అటువంటి భూదేవి ఈవిడ యొక్క ఒడిలో మనం అందరం కూడా పుట్టాము, మనం అదృష్టంగా భావించాము. 1947 ముందు భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం వింటున్నాం బంగ్లాదేశ్లో గొడవల గురించి. ఈ రెండు కూడా భారతదేశంలో భాగంగా ఉండేవి. దాని ముందు సుమారుగా 1000 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఇప్పుడు ఉండేటువంటి మ్యాప్ మొత్తం కూడా భారతదేశంలో భాగమే, అఖండ భారత్. ఎక్కడెక్కడైతే హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతూ వచ్చిందో, హిందువులు మతం మారుతూ పోయారో, హిందువులు అల్పసంఖ్యాకులైనటువంటి ప్రదేశాలు మొత్తం కూడా మెల్లిమెల్లిగా మన దేశం నుంచి వేరైపోయాయి, శత్రు దేశాలుగా మారిపోయాయి, కొన్ని దేశం నుంచి వేరైపోయాయి. ఇటు పక్కన చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ ఉపఘనస్థానము, గాంధార దేశం, అది కౌరవుల యొక్క తల్లి గాంధారి ఇక్కడ చెందినట్టుంటారు. శకుని ఇక్కడ రాజు, అత్త కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాడు. కానీ 5000 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఇదంతా కూడా గాంధార దేశం భారతదేశంలో భాగమే. ఇప్పుడు సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆక్రమణలో ముస్లింల యొక్క సంఖ్య పెరిగిన కారణంగా మెల్లిగా ఇది చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేటువంటిది మెల్లిగా వేరైపోయింది. 1947లో ఇది వేరైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సింధు నాగరికత విలసిల్లినటువంటి భూమి ఇది. శ్రీరాముడి యొక్క కుమారుడు లవుడు నిర్మించినటువంటి పట్టణము లవపురి, లాహోర్ ఈరోజు పాకిస్తాన్లో ఉంది. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కుటుంబం నుంచి ఒక సిక్కుగా మారినటువంటి, సిక్కు సాంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి గురునానక్ పుట్టినటువంటి నన్కానా సాహెబ్ ఈరోజు పంజాబ్లో ఉంది, ఇది పాకిస్తాన్లో ఉంది. సంస్కృతానికి వ్యాకరణాన్ని రచించినటువంటి పాణిని జన్మించినటువంటి ప్రదేశము పాకిస్తాన్లో ఉంది. ఈ విధంగా అనేకము చూసినట్టయితే ఇది పాణిని, ఇది పక్కన తక్షశిల 2300 సంవత్సరాల క్రితము ఈ దేశం నుంచి ప్రపంచముని జయించాలని చెప్పేసి అలెగ్జాండర్ బయలుదేరాడు. దేశంలో ఉండేటువంటి చిన్న చిన్న రాజులందరినీ కూడా కలిపి చంద్రగుప్తుడి యొక్క నేతృత్వంలో చాణక్యుడు యవనుల్ని తరిమేశాడు. అటువంటి చాణక్యుడు పనిచేసినటువంటి తక్షశిల విశ్వవిద్యాలయము ఈ రోజున పాకిస్తాన్లో ఉంది. ఈ దేశంతో ముడిపడినటువంటి అనేక ప్రదేశాలు ఈ రోజున పాకిస్తాన్లో తెలిపాయి. ఇటు పక్కన చూసినట్టయితే నేపాల్, గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని కానివ్వండి, సీతమ్మవారు పుట్టినటువంటి ప్రదేశం కానివ్వండి, మనకు పవిత్రమైనటువంటి పశుపతినాథ్ దేవాలయం ఉండేటువంటి కాఠ్మండు కానీ, ఇవన్నీ నేపాల్లో ఉన్నాయి. ఒక హిందూ దేశంగా ఉండేది
ఇప్పుడు హిందూ దేశం నుంచి హిందూ అధికంగా ఉన్నప్పటికీ వేరే దేశంగా ఉండిపోయింది. ఇది టిబెట్, ఇది త్రివిష్టపము, త్రిమూర్తులు నివసించేటువంటి ప్రదేశంగా ఇది పేరు. బౌద్ధ దేశం ఇది. బుద్ధుడు శాంతిని బోధించాడు. కానీ ఇక్కడ ఉండేటువంటి బౌద్ధ గురువులైనటువంటి దలై లామాని చైనా వాడు తరిమేశాడు 56-57. వేలాది మంది బౌద్ధ భిక్షువుల్ని జైల్లో పెట్టాడు. మరి దలై లామా బౌద్ధ గురువు ఈ రోజున టిబెట్ వదిలేసి మన యొక్క హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసి శరణార్థిగా ఉన్నారు. ఇక్కడ మరి మంచి దేశం అయినప్పటికీ, శాంతిని కోరుకునేటువంటి బౌద్ధం అయినప్పటికీ, చైనా యొక్క ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నటువంటి దేశం. హిందువులం పవిత్రంగా కొలిచేటువంటి మానస సరోవరము, కైలాస పర్వతము, ఇది ఈ రోజున ఈ టిబెట్లో ఉన్నాయి. చైనా యొక్క అనుమతి తీసుకొని డబ్బులు కట్టి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి ఒక చిన్న భూటాన్ అనేటువంటి చిన్న దేశము భారతదేశం యొక్క సహాయ సహకారాలతో ఉంది. అనేక పద్ధతుల్లో భారతదేశం సహకరిస్తుంటుంది. బంగ్లాదేశ్, ఇది మొక్కల్లో ప్రాణం ఉంది చెప్పినటువంటి సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ పుట్టినటువంటి ప్రదేశం బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. 52 శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి డాకేశ్వరి దేవాలయం ఈ రోజున ఢాకా, బంగ్లాదేశ్ యొక్క ముఖ్య పట్టణం ఢాకాలోకి వెళ్ళిపోయింది. వందే మాత్ర గీతం మనం పాడుతుంటాము. ఆ వందే మాత్ర గీతంలో భారత భూమిని సరస్వతిగా, లక్ష్మిగా, దుర్గగా కొలిచినటువంటి బంకిం చంద్ర చటర్జీ పుట్టినటువంటిది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. మన దేశము బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు తిలక్, నేతాజీ లాంటి ముఖ్యమైనటువంటి నేతల్ని బంగ్లాదేశ్లో ఉండేటువంటి మాండలే జైలు, ఇక్కడ ఉండేటువంటి అండమాన్లో ఉండేటువంటి పోర్ట్ బ్లేర్ జైల్లో పెట్టారు. గాంధీ గారిని, నెహ్రూ గారిని పెట్టలేదు. సావర్కర్, తిలక్ ఇలాంటి వాళ్ళని పెట్టారు. భారతదేశంలో ఉండేటువంటి అనేక జైల్లో అతి కిరాతకమైనటువంటి జైలు ఏవి అంటే అండమాన్లో ఉండేటువంటి పోర్ట్ బ్లేరు, ఇక్కడ ఉండేటువంటి మాండలే జైలు. తిలక్ గారి యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ జైల్లో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడి యొక్క దర్శనం అయింది. గీతా రహస్యం అనేటువంటి పుస్తకాన్ని రచించారు తిలక్ గారు. తిలక్ గారి జైల్లో ఉన్నప్పుడే ఉత్తరం వచ్చింది ఆయనకి. జైలర్ ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చాడు. జైలర్ ముందే చదివాడు. ఆ ఉత్తరాన్ని చదివితే తిలక్ బాధపడతాడు, ఏడుస్తాడనే ఉద్దేశంతో ఆనందపడుతూ వచ్చాడు. తిలక్ దగ్గరకు వచ్చి ఆ ఉత్తరం ఇచ్చి పక్కన నిలబడి చూస్తున్నాడు జైలరు. తిలక్ ఆ ఉత్తరాన్ని చదివాడు, పక్కన పెట్టేశాడు. ఏడుస్తాడు, బాధపడతాడు అనుకున్నాను, ఏం మాట్లాడకుండా పక్కన పెట్టాడని ఆశ్చర్యంతో ఏమొచ్చింది అని చెప్పేసి అన్నాడు. ఉత్తరం అన్నాడు. ఏముంది అందులో అంటే నా భార్య చనిపోయిందని అంది అన్నాడు. జైలర్కి ఆశ్చర్యం వేసింది. నీ భార్య చనిపోతే ఏడవట్లేదేంటి, బాధపడట్లేదా అంటే నా చిట్ట చివరి కన్నీటి బొట్టు వరకు భారతమాత కోసం అర్పించాను. ఈ రోజున భార్య చనిపోతే ఏడవడానికి నా దగ్గర కన్నీరు కూడా లేవని చెప్పేసి చెప్పాడు. అటువంటి బాలగంగాధర్ తిలక్ని జైల్లో పెట్టినటువంటి ఇది ఈరోజు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. బౌద్ధ దేశమైనటువంటి బ్రహ్మదేశము మయన్మార్, బర్మాగా పేరుండేది మయన్మార్ అయింది. అది కూడా ఇది మాండలే జైలు ఇక్కడ ఉంది. ఇది ఢాకా, బంకిం చంద్ర పుట్టినటువంటి ప్రదేశము. ఈ బర్మాలో మాండలే జైలు ఉంది. బట్ ఈ మాండలే జైలు ఇది కూడా భారతదేశంలో భాగం ఉండేది. చివరిది 8వది శ్రీలంక. ఇప్పుడు రావణాసురుడు పరిపాలించినటువంటి భూమి ఇది. సీతమ్మని ఎత్తుకెళ్ళాడు. ఈ రోజు కూడా అశోకవనం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకటి మనకు అర్థమవుతుంది, ఇన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎంతటి సైన్స్ ఉండింది మనకు అర్థమవుతుంది. మీరు మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది, భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉండేటువంటి అతి తక్కువ దూరం ఏది అంటే ఇక్కడ రామసేతు నిర్మాణం అయిపోతుంది. అంతేనా కదండి? ఇదే తక్కువ 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు పక్కన రామనాథపురం దగ్గర ఉండేటువంటి, రామేశ్వరం దగ్గర ఉండేటువంటి ధనుష్ కోటి దగ్గర నుంచి ప్రారంభిస్తే
శ్రీలంకలో ఉండేటువంటి తలై మన్నార్ అనేటువంటి ప్రదేశం వరకు ఈ దూరము. అంటే రాముడు వారధి నిర్మాణం చేసేటప్పుడు ఈ భూమికి అతి తక్కువ దూరం ఏది అనేటువంటిది రాముడికి తెలుసండి. వాల్మీకి రామాయణంలో వాల్మీకి వారధి నిర్మాణం గురించి చెప్తాడు. ఏ రోజు ఎన్నెన్ని యోజనాల నిర్మాణం జరిగింది కేవలం 4 రోజుల్లో పూర్తయిపోయిందండి. కొన్ని లక్షల మంది వానరులు ఇంత దూరం ఉండేటువంటి సముద్రంలో వారధి యొక్క నిర్మాణాన్ని 4 రోజుల్లో చేయడము. ఈరోజు కూడా అంతటి టెక్నాలజీ మన దగ్గర లేదు. మరి అంతటి టెక్నాలజీ రామాయణ కాలంలో ఉండేది. ఈరోజు కూడా మనం రామసేతు దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేటువంటి రాళ్ళు నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి. మనం కూడా గతంలో వచ్చింది మన దగ్గర కూడా మనం కూడా చూస్తూ ఉంటాం. అటువంటి పవిత్రమైనటువంటి రాముడి యొక్క పాదం మోపినటువంటి శ్రీలంక ఈరోజు వేరే దేశంగా అయింది. మరి ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక ఈ 8 దేశాలు కూడా భారతదేశం నుంచి వేరైపోయాయి. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు మన దేశం యొక్క ఏరియా 76,56,56,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నది. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మన దేశం యొక్క వైశాల్యం 31,59,000, అంటే 50% కంటే తగ్గిపోయిందండి. మనకు ఉండేటువంటి 400-300 గజాల స్థలంలో మన తమ్ముడే ఇంకొక 10 గజాలు ఆక్రమిస్తుంటే కోర్టులో కేసేసుకునేటువంటి రోజులు మనకి దురదృష్టం. కానీ లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం మన దేశం నుంచి వేరైపోయింది, శత్రు దేశంగా మారిపోయింది, మనకు తెలియకుండా అయిపోయింది. ఇది మన దురదృష్టం. ఒకటి మన యొక్క పవిత్రమైనటువంటి భూభాగాలు ఏంటి, ఏ విధంగా వెళ్ళిపోయాయి, ఎందుకు వెళ్ళిపోయాయి, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఉండేటువంటి భూభాగాన్ని కాపాడుకోవడం కోసం మనం ఏం చేయాలి, అందుకోసం అయినా సరే ఈ భారత్ దర్శన్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. రెండవది ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర మనకు తెలిసిందే. యుఎస్ఏ అంటే ఏంటండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్, వేల్స్, స్కాట్లాండ్ కలిపి. యుఎస్ఏ అనేటువంటి 50 రాష్ట్రాలు కలిపి ఉంటుంది. దాని జెండా మీద 50 నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు రష్యా నుండి గతంలో దానికి ఏం పేరు ఉండేది? యుఎస్ఎస్ఆర్ అని ఉండేది 89 వరకు. దాని తర్వాత కుక్కలైపోయింది రష్యా. అంటే యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్ ఇవి అందరూ కలిసి మన ఒక దేశంగా ఏర్పడదాం అనుకునేటువంటి దేశాలు. కానీ భారతదేశం అలాంటిది కాదు. బ్రిటిష్ వాడు వచ్చి మనకు ఉపఖండము అన్నాడు. ఖండము అంటే అనేక దేశాల యొక్క కలయిక. ఉపఖండం అన్నాడు. ఇక్కడ అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఒకటి, నేను మిమ్మల్ని కలిపానని చెప్పేసి అంటే మనం కూడా నిజం అనుకున్నాం. అది కాదు. కేరళలో ఇక్కడ శంకరాచార్య ఫోటో ఉంది. కాలడి 2500 సంవత్సరాల 1500 సంవత్సరాలు దాని మీద చర్చ జరుగుతుంటది. జన్మించినటువంటి శంకరాచార్య పాదయాత్ర చేస్తూ దేశం మొత్తం తిరిగి 4 పీఠాన్ని దేశానికి 4 వైపులా పెట్టారు. అన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ పుట్టినటువంటి శంకరాచార్య తన ఊరు చుట్టూ దక్షిణ భాగంలో కాకుండా ఇక్కడ ఉండేటువంటి శృంగేరి కర్ణాటకలో, ఇక్కడ ద్వారక, ఇక్కడ బద్రీనాథ్, ఇక్కడ పూరి, ఈ దేశానికి 4 వైపులా 4 పీఠాలను స్థాపించారు. శంకరాచార్య చెప్పిందంటే ఈ దేశం మొత్తం ఒకటి. హిందువులు మనము గంగలో స్నానం చేయాలంటాము, బట్ కాశీకి వెళ్తాము. కాశీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి గంగ నీరు తీసుకొచ్చేసి రామేశ్వరంలో పూజ చేయాలని చెప్పేసి అంటారు. ఉత్తరాన్ని దక్షిణాన్ని కలపడం కోసం చేశారండి. నేపాల్లో ఉండేటువంటి కాఠ్మండులో ఉండేటువంటి పశుపతినాథ్ దేవాలయం యొక్క పూజారి ఎక్కడ వాడంటే కేరళకు చెందినటువంటి నంబూదిరి వంశానికి చెందినటువంటి వ్యక్తి అండి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీశైలం ఉంది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12 లింగాలుగా దేశం మొత్తం వ్యాపించి ఉన్నాయండి. సౌరాష్ట్ర సోమనాథం అని చెప్పి మన శ్లోకం విన్నాము. అమ్మవారి యొక్క 52 శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ 52 శక్తి పీఠాలు కూడా దేశం మొత్తం వ్యాపించి ఉన్నాయి. హిందూగా మనం స్నానం చేసేటువంటి సమయంలో గంగా సరస్వతి సింధురు అని చెప్పి చదువుతాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కూడా అని చెప్పేసి మన బకెట్లో ఉండేటువంటి నీళ్లు మన దేశంలో ప్రవహించేటువంటి అనేక పవిత్ర నదీ జలాల యొక్క నీరు అని చెప్పేసి భావించి మనం స్నానం చేస్తుంటాం. ఈ నదులను ఎక్కడున్నాయి? కేవలం మన ఊరు చుట్టూ దక్షిణ భారతదేశం లేవు, దేశం మొత్తం వ్యాపించి ఉన్నాయి. అయోధ్యలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు రావణాసుడి యొక్క సంహారం కోసము లంక వరకు వచ్చారండి. ద్వారక ముఖ్య పట్టణంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు నరకాసుడి యొక్క సంహారం కోసము అస్సాంలో ఉండేటువంటి ప్రాగ్ జ్యోతిషపురము నరకాసుడు ఇక్కడ ఉండేవాడు రాజు. ఇక్కడ వరకు వచ్చేసి నరకాసుని చంపి 18,000 మంది స్త్రీలని బందీలు చేసి జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా విడిపించుకొని తీసుకెళ్లాడు శ్రీకృష్ణుడు. ఈ రోజున దురదృష్టము, హిందుత్వం అర్థం కానటువంటి వాళ్ళు క్రైస్తవులు ప్రచారం చేస్తారు, మీ కృష్ణుడికి 18,000 మంది భార్యలు తీసేసి. 18,000 మంది భార్యలు కాదు. నరకాసుడి యొక్క చెరసాలలో జైలులో బంధింపబడినటువంటి 18,000 మంది స్త్రీల్ని విడిపించి వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళందరూ కూడా భక్తితోని శ్రద్ధతోని కృష్ణుని కొలిచారు. మరి ఉత్తరాన్ని దక్షిణాన్ని రాముడు కలిపితే తూర్పు పడమలని కృష్ణుడు కలిపాడు. ఆ విధంగా భారతదేశం మొత్తం కూడా రామకృష్ణుడి యొక్క పాదస్పర్శతో పవిత్రమైనటువంటిది. మరి దేశము అనేక రాజ్యాల యొక్క అనేక జాతుల యొక్క కలయిక కాదు. ఇది ఒక భారతదేశం. ఇది భగవంతుడు నిర్మించినటువంటిది. 1000 సంవత్సరాల నుంచి ఒకటైనటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం మనది. ఇది మర్చిపోకూడదు. మన దేశంలో ప్రవహించేటువంటి పవిత్ర నదులని. భారతదేశం యొక్క గొప్పతనము అతి పవిత్రమైనటువంటి ప్రపంచంలో ఏది భావిస్తాం మనము? ఏ నది? ఏ నది అండి? గంగా నది. భగీరథుడు రాజు ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా మారిపోతుంటే, కరువు వచ్చినటువంటి సమయంలో వేలాది మంది చనిపోతుంటే రాజుకి తన యొక్క ప్రజలందరూ కూడా కుమారులతో సమానమే. కాబట్టి భగీరథుడు తపస్సు చేసి ఉత్తరంలో ప్రవహిస్తున్నటువంటి గంగానది యొక్క దిశను మార్చి దక్షిణాన్ని తీసుకొచ్చేసి ఈ భూమి మీద ప్రవహింపజేశాడండి. ఈరోజు కూడా గంగలో ఉండేటువంటి నీరు ఎంత పవిత్రమైంది మనం చూసాము. కలుషితమైనటువంటి అబద్ధాన్ని ఇప్పుడు దేశంలో ప్రవహించేటువంటి అనేక నదులు అట్లాంటి. మరి నీటిని మనము తల్లిగా పూజిస్తాము. ప్రపంచంలో దీనికంటే పెద్ద నదులు నైల్ నది, ఇట్లాంటి అమెజాన్ నది లాంటివి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎవరు నైల్ మాత, అమెజాన్ మాత అని చెప్పేసి ఎవరు పిలవరండి. కానీ భారతదేశంలో మాత్రమే గంగమ్మ అంటాము, కృష్ణమ్మ అంటాము, గోదావరి మాత అంటాము, కావేరి తల్లి అని చెప్పేసి అంటాము. ప్రతి నదిని కూడా తల్లిగా పూజించేటువంటి శ్రేష్టమైనటువంటి అలవాటు కలిగినటువంటి దేశం మనది. దీంతో పాటుగా మన యొక్క పవిత్రమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. హిమాలయాలు చూడండి ఎంత దృష్టి ఎంత గొప్పగా ఉంటుందో. ఆలయాలు అంటే పవిత్రమైన భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం. హిమ ఆలయాలు, హిమం అంటే మంచు. కాబట్టి మంచుతో కూడుకున్నటువంటి పర్వతాల్లో ఉండేటువంటి అనేక రకాల ఆలయాలు. బట్ ఇటువంటి పవిత్రమైన ఆలయాలన్నీ కూడా ఉండేటువంటి భగవంతుడు నివసించేటువంటి, భగవంతుని ధ్యానించి తపస్సు చేసేటువంటి అనేక మంది తపస్సంపన్నులైనటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రెండోది ఇక్కడ ఉండేటువంటి సహ్యాద్రి పర్వతాలు. ఈ సహ్యాద్రి పర్వతాలు రాజస్థాన్లో ఉన్నాయి. రాణా ప్రతాప్ 500 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి వ్యక్తి, అక్బర్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. తన యొక్క సైన్యము తగ్గిపోయినప్పుడు అడవుల్లో ఉంటూ సైన్యాన్ని సమకూర్చుకున్న తర్వాత మళ్ళీ కోటలు జయించినటువంటి వాడు.
ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏ రోజును కూడా తలవంచినటువంటి వ్యక్తి రాణా ప్రతాప్. ఆ అడవిలో ఉంటున్నప్పుడు అడవిలో పెరుగుతున్నటువంటి గడ్డితోని భార్య చపాతీలు తయారు చేసేసి రొట్టెలు తయారు చేసేసి పిల్లకు పెడుతుండేది. పెద్ద పాప ఆ రొట్టెల్ని దాచిపెట్టేది. ఎందుకమ్మా అంటే రేపు ఈ రొట్టెలు కనుక లేకపోయినట్టయితే చెల్లె ఏడుస్తే ఇవ్వడం కోసం దాచిపెట్టానని చెప్పేసి చెప్పింది. అటువంటి గడ్డు పరిస్థితిలో కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా రాణా ప్రతాప్ తల వంచలేదు. 28 సంవత్సరాల పాటు ఆ విధంగా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి రాణా ప్రతాప్ యొక్క అనేక కోటలు కలిగినటువంటిది. ఇక్కడ హల్దీ ఘాటి అని చెప్పేసి పసుపు రంగులో ఉండేటువంటి మట్టి ఉండేటువంటిది, అది హల్దీ ఘాటి కొండ ప్రాంతం. అది రాణా ప్రతాప్ యొక్క గుర్రము చేతక్. అది మన యొక్క స్కూటర్ బజాజ్ చేతక్ అనేటువంటి కూడా ఆ పేరుతో వచ్చినటువంటిదే. ఈ రోజు కూడా 500 సంవత్సరాల తర్వాత ఆ హల్దీ ఘాటి యుద్ధ భూమిలో ఆ చేతక్ యొక్క సమాధి ఉంది. యుద్ధము జరిగేటువంటి సమయంలో హల్దీ ఘాటిలో శత్రువుల ఆక్రమణ నుంచి అనేక గాయాలైనటువంటి రాణా ప్రతాప్ ని రక్షించడం కోసము ఆ చేతక్ గుర్రము రాణా ప్రతాప్ ని యుద్ధ భూమి నుంచి పక్కకి తీసుకెళ్లిపోతూ ఉంటది. తీసుకెళ్తుంటే ఎదురు ఒక కాలువ వచ్చింది. వెనకాల శత్రువులు తరుముతున్నారు. రాణా ప్రతాప్ పైన పడిపోయి ఉన్నాడు. ఆ గుర్రము తన స్వామిని కాపాడడం కోసం ఆ కాలువ దాటి ఎగిరి దూకింది. అక్కడ తనకు అప్పటికే కాలికి గాయమైంది. పడిపోయి కుప్పకూడి చనిపోయింది. అది ఒకటి స్వామి భక్తితోని ధర్మాన్ని దేశాన్ని రక్షించడం కోసము ఈ దేశంలో గుర్రము కూడా తన యొక్క ప్రాణాలు అర్పించినటువంటి పవిత్ర ప్రదేశం కలిగినటువంటి హల్దీ ఘాటి ఇక్కడ ఉంది. ఈ మధ్యలో ఉండేటువంటి వింధ్య పర్వతాలు, కొన్ని వింధ్య పర్వతాలు పెరుగుతున్నాయి. కొన్ని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం విడిపోతుంటది. కొన్ని అగస్త్యుణ్ణి దక్షిణానికి పంపించారు. కొన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినటువంటి అగస్త్యుడు వింధ్య పర్వతాల్ని నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఎదగకుండా పెరగకుండా అట్లాగే ఉండమని చెప్పేసి ఆదేశించాడు. అగస్త్య మహర్షి యొక్క ఆదేశానుసారం ఆ వింధ్య పర్వతాలు అలాగే ఉండిపోయాయని చెప్పేసి మనకు పురాణంలో మనం చెప్తుంటారు. దక్షిణానికి వచ్చినటువంటి అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం మొత్తం కూడా అనేక దేవాలయాలను స్థాపించాడు. అగస్త్య మహర్షి దక్షిణం నుంచి మన యొక్క సంస్కృతిని, మన యొక్క నాగరికతని, మన యొక్క సభ్యతని ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి అనేక దేశాలు, ఇండోనేషియా నుంచి జావా, సుమిత్ర, బాలి ఇట్లాంటి అనేక దేశాలకు తీసుకెళ్లి అక్కడ మన యొక్క హిందూ సంస్కృతిని వ్యాపింపజేసినటువంటి అగస్త్య మహర్షి ఆ విధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి మన యొక్క సంస్కృతిని, సభ్యతని కాపాడినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉండేటువంటి మహేంద్రగిరి పర్వతాలు, పరశురాముడు తన యొక్క చివరి రోజుల్లో ఈ మహేంద్రగిరి పర్వతాల పైన తపస్సు చేసినటువంటిది. ఈ రోజు కూడా ఒరిస్సాలో ఈ మహేంద్రగిరి పర్వతాల పైన పరశురాముడు తపస్సు చేస్తున్నాడని చెప్పేసి ప్రారంభమైనటువంటి నమ్మకంతో ఉన్నారు. ఇలా హిమాలయం సమారభ్య ఇది మహేంద్రో మలయస్సయ్యో అంటూ 7 ముఖ్యమైనటువంటి పర్వతాల యొక్క శ్రేణులు మన దేశంలో మనం చూస్తున్నాం. దీంతో పాటుగా అనేక మంది మహాపురుషులు పుట్టినటువంటి భూమి మనది. పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి భూమి మనది. దక్షిణంలో ఇక్కడ నుంచి ప్రారంభిస్తే కన్యాకుమారి. ఇదొక్క పాయింట్లో సూర్యోదయము సూర్యాస్తమయం చూడగలుగుతాం. ఇంకా పైకి ఎటువైపు వచ్చినప్పటికీ ఇటువైపు వస్తే సూర్యోదయము, అటువైపు వెళ్తే సూర్యాస్తమయం చూడగలుగుతాము. కానీ ఒక్క పాయింట్లో సూర్యోదయం సూర్యాస్తమయం చూడగలుగుతాము. అక్కడి నుంచి కాస్త దూరంలో సముద్రంలో రాయి ఉంది. వివేకానందుడు 1892లో దేశం మొత్తం తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఈదుకుంటూ ఆ రాతి మీదకి వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ ధ్యానం చేసి అక్కడ వారికి అనిపించింది భగవంతుని యొక్క ఆదేశము అమెరికాకు వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని చెప్పేసి అక్కడ కలిగినటువంటి కన్యాకుమారిలో కలిగినటువంటి ప్రేరణతోని వివేకానందుడు అమెరికాకు వెళ్ళి ప్రపంచ మత మహాసభలో భారతదేశం నుంచి తెలియజేశాడు. ఇటు పైకి వచ్చినట్టయితే వీరపాండ్య కట్టబొమ్మన, మేజర్ చంద్రకాంత్ సినిమాలో పాడినటువంటి పాటలు విన్నాం మనము. బ్రిటిష్ వారికి కప్పం ఎందుకు కట్టాలని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉండేటువంటి తమిళనాడులో ఉండేటువంటి అనేక పుణ్యక్షేత్రాలని, మధుర మీనాక్షి కావచ్చు,
ఇటు కేరళ చూస్తే త్రివేంద్రంలో ఉండేటువంటి దేవాలయ పద్మనాభ స్వామి గుడి కావచ్చు. ఈరోజు మళ్ళీ మనము గత 10-15 రోజుల క్రితం పూరిలో ఉండేటువంటి జగన్నాథ స్వామిలో ఉండేటువంటి నేలమాలికల గురించి విన్నాం మనం. తిరుపతి గురించి విన్నాం మనం, తెలుసు మనకి. గత కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ త్రివేంద్రంలో ఉండేటువంటి దేవాలయంలో ఉండేటువంటి నేలమాలికల్లో ఎంతటి సంపద ఉంది విన్నాం మనం. దేవాలయం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవాలయం కేంద్రంగానే ప్రజల్ని రక్షించేటువంటి, భోజనం పెట్టేటువంటి, సంస్కారాన్ని ఇచ్చేటువంటి, చదువు చెప్పేటువంటి, వైద్యాన్ని ఇచ్చేటువంటి అన్ని రకాల కేంద్రం ఏది అంటే దేవాలయం కేంద్రంగా జరిగేది భారతదేశంలో. అటువంటి అనేక దేశాలు కలిగినటువంటి, పవిత్రమైనటువంటి దేశాలు కలిగినటువంటి, ఇక్కడ పుట్టినటువంటి, కలకత్తాలో పుట్టినటువంటి స్వామి వివేకానందుడు 2 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఇక్కడ అరుణాచలంలో ఉండేటువంటి రమణ మహర్షి తిరువన్నామలైలో వారు ఇక్కడే ఉన్నారు. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల నుంచి భక్తులు వచ్చి వారి దర్శనం చేసుకొని జ్ఞానాన్ని పొందారు. ఇద్దరి యొక్క గొప్పతనం అది. వివేకానందుడు ప్రపంచం మొత్తం తిరిగి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తే, రమణ మహర్షి ఇక్కడే కూర్చుంటే ప్రపంచం మొత్తం ఆయన దగ్గరికే వచ్చింది. మరి ఈ రోజు కూడా ఇలాంటి అనేక మంది మహర్షులు జన్మించినటువంటి భూమి ఏదైనా ఉందంటే అది కేవలం భారత భూమి మాత్రమే. ఈ రోజు కూడా అత్యంత తక్కువ చదువుకున్నటువంటి మాత అమృతానందమయ్యి కేరళకు చెందినటువంటి ఆవిడ ప్రపంచంలో ఉండేటువంటి అనేక పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఆవిడ దగ్గరకు వచ్చేసి శిష్యులుగా చేరి సేవ చేస్తూ జ్ఞానాన్ని పొంది వెళ్తుంటారు. ఎందుకంటే విజ్ఞానం పొందిన వాళ్ళు, కానీ మనిషి సుఖంగా సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానము ఈ దేశంలో మాత్రమే లభిస్తున్నది, తల్లి దగ్గర లభిస్తున్నది. ఆవిడ దగ్గరకు వచ్చి పాదాల చెత్త చేరి ఆ సేద తీరుతున్నారు. ఇటువంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు. మోక్షమున్న విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఇంజనీర్ అయిన మైసూర్ సంస్థానంలో పనిచేశారు వారు. ప్రకాశం జిల్లా మోక్షగుండానికి చెందినటువంటి పూర్వీకులు వారిది. 101 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళకు తల వంచలేదు ఆయన. దేశం మొత్తం కూడా ప్రగతి చెందాలని చెప్పేసి ఎన్నో రకాలుగా కష్టపడ్డటువంటి వ్యక్తి ఆయన. తప్పకుండా వినాలని మనం మర్చిపోకూడదు. 97 సంవత్సరాల వయసులో ఈయన బెంగళూరులో ఉన్నప్పుడు ఒక మిత్రుడు వచ్చి అడిగాడు, ఏమైనా నేను ఫలానా ఊరు వెళ్తున్నా, నీకేం కావాలి అని చెప్పేసి అంటే, చలి ప్రదేశము బెంగళూరు, షాలో స్వెటరో చేతికర్రో అడుగుతాడు అనుకున్నాడు. సరే విశ్వేశ్వరయ్య గారు అడిగారు, లేటెస్ట్ ఇంగ్లీష్లో డిక్షనరీ వచ్చిందట, అది తెచ్చిపెట్టని చెప్పేసి అడిగాడు. మిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఈ వయసులో 97-98 సంవత్సరాల వయసులో లేటెస్ట్ డిక్షనరీ ఏం చేస్తావయ్యా అంటే, ఆ డిక్షనరీలో కొత్త పదాలు వచ్చాయి, దాని యొక్క ప్రతిపదార్థాలు వచ్చాయి, దాని యొక్క పద వివరణ వచ్చింది, అవి తెలుసుకోవాలి. ఈ వయసులో తెలుసుకొని ఏం చేస్తావు? విశ్వేశ్వరయ్య గారు చెప్పారు, చనిపోయేటువంటి చివరి క్షణం వరకు కూడా నా యొక్క జ్ఞానాన్ని నేను పెంపొందించుకోవాలి. ఏ రోజైతే నాకు అక్కర్లేదని చెప్పేసి అనుకుంటానో ఆ రోజున నేను చనిపోయాను. మరి విద్యార్థులు అయినటువంటి వాళ్ళము మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చనిపోయేటువంటి చివరి రోజు వరకు కూడా నా యొక్క నాలెడ్జ్, నా యొక్క జ్ఞానాన్ని నేను పెంపొందించుకోవాలి. కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ 60 ఏళ్లకు రిటైర్ అయినప్పటికీ ఏ రోజు కూడా ఆయన రిటైర్ కాలేదు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచి ఏ పనప్ప చెప్పినప్పటికీ చేసుకుపోయాడు. 1920లో రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యే ముందు మైసూర్ మహారాజు దగ్గర పనిచేసినప్పుడు మంత్రిగా ఒక గ్రామానికి వెళ్ళాడు మోక్షమున్న విశ్వేశ్వరయ్య గారు. రోజంతా పని చూసుకున్నాడు. ఒకరి ఇంట్లో వసతి ఇచ్చారు. ఒక కొవ్వొత్తి పెట్టి పనులు చేసుకున్నాడు ఆయన. కాసేపు అయిన తర్వాత కొవ్వొత్తి, వేరే కొవ్వొత్తి తీశారు సంచిలో నుంచి. అది వెలిగించి పెట్టి ముందున్నటువంటి కొవ్వొత్తిని ఆర్పేసి బ్యాగ్లో పెట్టుకున్నాడు. పుస్తకం తెరిచి చదువుకోవడం ప్రారంభించాడు. ఆ ఇంటి యజమాని చూసి ఆశ్చర్యపోయి, ఏంటి ఏమైంది అన్నాడు. ఏం లేదన్నాడు. మరి కొవ్వొత్తి ఎందుకు మార్చారన్నాడు. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు చెప్పారు, ఇంతకుముందు నేను చేసుకున్నటువంటి పని మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించింది. మరి ప్రభుత్వం యొక్క నిధితో, డబ్బుతో కొన్నటువంటి కొవ్వొత్తిని వాడాను. నేను పుస్తకం చదువుకోవడం నా యొక్క పని, మరి ప్రభుత్వం యొక్క సొమ్ముని నేను వాడను. నా డబ్బుతో కొనుక్కున్నటువంటి కొవ్వొత్తి నేను వాడుకొని నేను చదువుకుంటున్నా అని చెప్పాడు. అంతటి కొవ్వొత్తి కూడా
ప్రభుత్వం సొమ్మును నేను వాడకూడదంత నిజాయితీ పరుడైనటువంటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 15నే మనం భారతదేశంలో ఇంజనీర్స్ డేగా మనం జరుపుకుంటాం. అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇటు వచ్చినట్టయితే అల్లూరి సీతారామరాజు విన్నా మనము 30-31 సంవత్సరాల వయసులో ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. భారతదేశం యొక్క గొప్పదనం అండి. ఎదురుగా నిలబడి బ్రిటిష్ వాడు కాల్పులు జరుపుతుంటే వెనక్కి తిరిగి పారిపోలేదు. అల్లూరి సీతారామరాజు మాత్రమే కాదు, 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఒక గ్రామంలో కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుడి యొక్క శవం ఇంటికి వచ్చింది. తెలిసినటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది వస్తున్నారు. ఆ చనిపోయినటువంటి సైనికుడి యొక్క తండ్రి తన కుమారుడి యొక్క శవం మీద ఉండేటువంటి చొక్కాని తీసి వేలాడ తీసి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నాడు. ఏంటంటే చూడండి, నా కొడుకు యొక్క చొక్కా ఇది, తగిలినటువంటి గుళ్ళన్నీ కూడా ఛాతీ మీద తగిలాయి కానీ ఒక్కటి కూడా వీపు మీద తగలలేదని చెప్పేసి ముందుకు వెనక్కి చూపిస్తున్నాడు. ఏంటంటే నా కుమారుడు వీపు చూపించి పారిపోయి రాలేదు, శత్రువుకి ఎదురుగా నిలబడి పోరాటం చేసి ప్రాణాలు అర్పించాడు అనిపిస్తున్నారు. అటువంటి శత్రువులకి పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు కూడా ఆ విధంగా బుల్లెట్లు కాలుస్తుంటే రూతర్ ఫోర్డ్ చూసాం మన సినిమాలో. వందే మాత్రం అంటూ అన్నాడే తప్ప ఏ రోజుగా బాధపడలేదు. ఆ విధంగా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఇటు పక్కకు వచ్చినట్టయితే శివాజీకి గురువైనటువంటి సమర్థ రామదాసు, స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పేసి నినదించినటువంటి బాల గంగాధర్ తిలక్ పుట్టినటువంటి ఊరు పూనా. సామాజిక సంస్కర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం అండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్కృతం మన యొక్క జాతీయ భాష కావాలని చెప్పుకుంటున్నారు. మతం మారితే మీకు రిజర్వేషన్ వర్తించదు, హిందూగా ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పి చెప్పారు. నాసిక్లో కాలారాం మందిరం ఉంది. ఆ కాలారాం మందిరంలోకి తన యొక్క అనుయాయులందరినీ తీసుకొని దర్శనానికి వెళ్ళాడు, దేవాలయం పొడగొట్టడానికి వెళ్ళలేదు. పూజారి రానివ్వకపోతే బాధపడుతూ వెనక్కి వచ్చాడు. తన యొక్క భార్యని ఆరోగ్యం బాగలేక చివరి రోజున మంచంలో ఉంటే భార్యను అడిగాడు, నీ చివరి కోరిక ఏంటి అంటే భార్య చెప్పింది, నన్ను చనిపోయే లోపల కోలాపూర్లో ఉండేటువంటి అమ్మవారి యొక్క దర్శనం, పండరిపూర్లో ఉండేటువంటి పాండవుల యొక్క దర్శనం చేయించమని చెప్పి తగ్గింది. అంబేద్కర్ ఎంత బాధపడ్డాడు చూడండి. అంటరాని తన కారణంగా తన యొక్క భార్య యొక్క చిట్ట చివరి కోరికని చేయించలేకపోయినందుకు ఎంత బాధపడ్డాడు చూడండి. అటువంటి అంబేద్కర్ దేశంలో హిందువుల్లో మార్పు రావాలి, అందరినీ గౌరవంగా చూడాలి అని చెప్పేసి నమ్మినటువంటి మన యొక్క కర్ణాటకలో ఉడిపి ఉంది. ఇక్కడ ఉడిపిలో కృష్ణుడి యొక్క దేవాలయం ఉందండి. ఆశ్చర్యం వేస్తుంది, మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి. ఆ ముందుండేటువంటి తలుపు మూసివేసి ఉంటుంది, వెనక వైపున కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుంచి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవాలి. కృష్ణుడు వెనక్కి తిరిగి ఉంటాడు. ఆ కిటికీ పైన రాసి ఉంటుంది కనకదాస్ కిటికీ అని చెప్పేసి. ఏంటంటే అంటరాని వాడని చెప్పేసి కనకదాస్ అనేటువంటి భక్తుడిని లోపలికి రానియకపోతే ఆ దేవాలయం వెనకాల కూర్చొని కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటే కృష్ణుడు వెనక్కి తిరిగిపోయాడు, వెనకాల గోడ పగిలిపోయింది. కృష్ణుడు వెనకాల కూర్చున్నటువంటి కనకదాసు దర్శనం ఇచ్చాడు. ఈరోజు కూడా అక్కడ కృష్ణుడి యొక్క దేవాలయంలో కృష్ణుడు వెనక్కి తిరిగి ఉంటాడు. ఆ కిటికీలోంచి మనం దర్శనం చేసుకోవాలి. బట్ భగవంతుడికి, రాముడైనా కృష్ణుడైనా దేవుడికి కులముతో సంబంధం లేదు, భక్తితో మాత్రమే, గుణముతో మాత్రమే సంబంధం ఉంది. వాటి మనం కూడా ఆ విధంగా రాముడిని కృష్ణుడిని పూజించేటువంటి వాళ్ళము మన మధ్యలో ఉండేటువంటి అంతరాన్ని మర్చిపోయి మనందరం కూడా హిందువులము, అందరం బంధువులం అనేటువంటి భావనను మనం పెంపొందించుకోవాలి. సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్ డి జన్మించినటువంటి ఊరు ఇది నాగపూర్. చిన్న వయసు, తల్లిదండ్రులు 7-8 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఒకే రోజున ఒకే చిత్త మీద ఇద్దరి యొక్క దహనం అయింది. స్కూల్లోకి
చదువుకున్నటువంటి రోజుల్లో స్కూల్లోకి ఒక బ్రిటిష్ అధికారి ఇన్స్పెక్షన్ కోసం వస్తున్నాడు. ఇన్స్పెక్షన్ కోసం వస్తున్నటువంటి అధికారిని స్వాగతించాలి. మామూలుగా పద్ధతి ఏంటి, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. కానీ పిల్లవాడు కేశవ డాక్టర్జీ సంఘాన్ని ఆర్ఎస్ఎస్కి స్థాపించిన ఆయన మొత్తం స్కూల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క క్లాస్ని కలుపుకుంటూ వాళ్ళు చెప్పారు, వస్తున్నటువంటి బ్రిటిష్ అధికారిని వందే మాత్రంతో స్వాగతం చెప్పాలని చెప్పేసి. ఆ వచ్చినటువంటి బ్రిటిష్ అధికారి ఏ క్లాస్లో అడుగు పెడితే ఆ క్లాసులో అందరూ కూడా లేచేవాళ్ళు, పిడికిలి బిగించేవాళ్ళు, చేయెత్తేవాళ్ళు, వందే మాత్రం అని చెప్పేసి నిలదీచ్చారు. ఆ బ్రిటిష్ వాడికి కోపం వచ్చేసి స్కూల్ని మూసేసి వెళ్ళారు. కానీ ఏ ఒక్క పిల్లవాడు కూడా ఎవరు చేశారని చెప్పేసి చెప్పలేదు. అటువంటి నాయకత్వ లక్షణాలు, దేశభక్తి కలిగినటువంటి డాక్టర్జీ వారు పుట్టినటువంటి నాగపూరికి సంఘాన్ని స్థాపించారు. డాక్టర్ కోర్స్ చదివినప్పటికీ మన దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి రోగానికి కావాల్సినటువంటి వైద్యాన్ని చేశారు తప్ప వ్యక్తుల కోసం కాదు. మొత్తం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దానికోసం వైద్యం చేశారు. ఇటు పక్కకి వెళ్ళినట్టయితే మధ్యప్రదేశ్, ఇక్కడ ఇండోర్లో ఉన్నటువంటిది అహల్యాబాయి హోల్కర్. ఆవిడ పుట్టి 300 సంవత్సరాలైందండి. సంవత్సరం ఈ సంఖ్య. భర్త చనిపోయాడు 300 సంవత్సరాల క్రితము. ఆవిడ పరిపాలించింది. చాలా గొప్ప శివభక్తురాలు. కాశీలో ఇప్పుడు మనం చూసేటువంటి దేవాలయం ఏదైతుందో ఆ కాశీ దేవాలయంతో పాటుగా దేశం మొత్తంలో సుమారుగా 190 దేవాలయాన్ని పునర్నిర్మించినటువంటి ఆవిడ అహల్యాబాయి హోల్కర్. ఈవిడ యొక్క 300 సంవత్సరాల యొక్క వేడుకలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇలాంటి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, రాముడి యొక్క జన్మించినటువంటి అయోధ్య, ఇటు పక్కన కృష్ణుడు జన్మించినటువంటి మధుర ఉంది, ఈ పక్కన కాశీ విశ్వనాథుడి యొక్క మందిరం ఉంది. 3 నదులైనటువంటి గంగా, యమున, సరస్వతి కలిసేటువంటి ప్రయాగ, ఈ విధంగా అనేక స్థలాలు కలిగిన పుణ్యక్షేత్రాలు కలిగినటువంటిది. వాటి సామాజిక సంస్కర్తలు, వైజ్ఞానికులు, దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు, పుణ్యక్షేత్రాలు, ఇలా అనేకము కలిగినటువంటి పుణ్యమైనటువంటి భారతదేశం మనది. ఇటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం భారతీయులుగా పుట్టడము, హిందువులుగా పుట్టడము మనందరి యొక్క అదృష్టంగా మనం భావించాలి. ఇక్కడ ఉండేటువంటి కలకత్తాలో వివేకానందుడు పుట్టారండి. ఆయన యొక్క గురువు రామకృష్ణ పరమహంస, భార్య శారదామాత. ఒకటి రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు వివేకానందుడు. అనేక మంది తల్లులు ఉన్నారు, 2 చెప్పి పూర్తి చేస్తారు. వివేకానందుడు బాల్యంలో ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, తండ్రి అడ్వకేట్, చాలా ధనవంతమైనటువంటి కుటుంబం అది. బట్ ధనవంతమైన కుటుంబం. ఈ రోజంటే కారు ఉంది, కానీ ఆ రోజున ఇంట్లో గుర్రపు టాంగాలు ఉండేవి, గుర్రపు బండ్లు ఉండేవి. ఆ గుర్రం బండి నడిపించే వారితో వివేకానందుడికి మంచి, నరేంద్రుడికి మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఒకరోజు నా తల్లి అడిగింది, ఏమవుతావురా నువ్వు అని చెప్పేసి అడిగితే, నేను గుర్రపు బండిని నడుపుతా అని చెప్పేసి చెప్పాను. అంటే నేను కూడా గుర్రపు బండి నడిపేవాడిగా అవుతానన్నాడు. తల్లి కోపం లేదండి, మన అంతస్తు ఏంటి, నువ్వు చెప్తుందేంటి అని చెప్పేసి తల్లి చెప్పలేదు. ఎదురుగా గోడ మీద కృష్ణార్జునుడి యొక్క రథం మీద కూర్చున్నటువంటి కృష్ణార్జునుడి యొక్క చిత్రపటం ఉంది, చూపించింది. నువ్వు కూడా గుర్రపండి నడిపేవాడికి కావాలి, సారథివి కావాలి, కృష్ణుడిలాగా రథసారథివి కావాలి, పార్థసారథివి కావాలి, ధర్మాన్ని రక్షించేటువంటి వ్యక్తిగా కావాలని చెప్పి చెప్పింది. ఆ పిల్లవాడి యొక్క మనసులో తల్లి వేసినటువంటి బీజం ఏదైతుందో అది పెద్ద అయిన తర్వాత కూడా అదే విధంగా దేశం కోసం, ధర్మం కోసం జీవించినటువంటి వివేకానందుడు. సంఘ స్థాపకులైనటువంటి గురువు డాక్టర్జీ తర్వాత రెండో సంఘచాల గురూజీ రామ్టేక్, నాగ్పూర్ దగ్గరలో వారు జన్మించినటువంటి ప్రదేశము. గురూజీ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ మేకు కొడుతున్నాడు భూమిలో. లోపల పని చేసుకునేటువంటి తల్లి చూసింది పిల్లవాడు మేకు కొట్టడము. చూసి లోపల నుంచి గట్టిగా
అరిచింది, ఏ మాధవ్ మే కొట్టకు, భూమాత బాధపడుతుంది, భూమాత బాధపడేటువంటి ఏ పని మనం చేయకూడదు అని చెప్పేసి తల్లి లోపల చర్చింది. ఆ పిల్లవాడి యొక్క మనసులో పడింది, నేను ఎంత పెద్ద అయినప్పటికీ ఈ భూమాతను కష్టపెట్టేటువంటి బాధ పెట్టేటువంటి ఏ పని నేను జీవితంలో చేయకూడదని చెప్పేసి అనుకున్నాడు. అతను పెద్ద అయిన తర్వాత 25,000 పుస్తకాలు చదివినప్పటికీ, కాశీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పటికీ, ఆయన తర్వాత సంఘానికి సరసంగ చాలకి 33 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ముందుకు నడిపించినటువంటి గురూజీ. మరి ఇటువంటి అనేక మంది పుట్టినటువంటి ప్రదేశం. చిన్న పిల్లవాడండి, రేపు ఆగస్టు 15 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పంజాబ్లో ఉండేటువంటి ప్రదేశంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లవాడు తండ్రితో పాటు కలిసి నడిచి బయటికి వెళ్తున్నాడు. ఊరు దాటి పొలం గట్ల మీద నడుస్తున్నాడు. ఒక చోట ఆగిపోయి తవ్వుతున్నాడు. తండ్రి వెనక్కి తిరిగి చూస్తే పిల్లవాడు కూర్చొని తవ్వుతున్నాడు. ఏరా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగాడు తండ్రి. నాన్న ఇక్కడ నేను తవ్వుతున్నాను. ఎందుకు అని చెప్పేసి అడిగితే చూపించాడు. చుట్టూ అనేక చెట్లు ఉన్నాయి. ఒక విత్తనం పెడితే ఆ విత్తనం నుంచి చెట్లు వచ్చాయి. ఆ చెట్లకు అనేక కాయలు కాచాయి. నేను కూడా ఇక్కడ తవ్వుతాను, ఒక పిస్టోల్ పెడతాను, దీంట్లోంచి పిస్టోల్ చెట్టు వస్తుంది, అనేక పిస్టోళ్ళు కాస్తాయి. ఆ పిస్టోల్ అన్ని మా స్నేహితులకు ఇచ్చి బ్రిటిష్ వాళ్ళని కాల్చి చంపుతాను, మన దేశానికి స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పి చెప్పాడు. ఆ 6 సంవత్సరాల పిల్లవాడే భగత్ సింగ్ అని. ఇక్కడ అలహాబాద్లో ఉండేటువంటి చంద్రశేఖర్ ఆజాద్, ఇక్కడ ఈ చంద్రశేఖర్ ఆజాద్ 13 సంవత్సరాల వయసులో భారతీయుని కొడుతుంటే పోలీసులు ఒక రాయి తీసుకొని కొట్టారు పోలీసుని. కొట్టిన తర్వాత ఇతను పట్టుకోవడం కోసం వెళ్తుంటే చంద్రశేఖర్ ఆజాద్ దొరకకుండా తప్పించుకున్నాడు. అతను మనసులో సంకల్పం చేసుకున్నాడు, నేను బ్రతికి ఉండగా నా యొక్క శరీరాన్ని ఏ ఒక బ్రిటిష్ వాడు తాకడానికి వీల్లేదనుకున్నాడు. చివరి రోజు కూడా బ్రిటిష్ వాడు చుట్టూ ముడితే తన రివాల్వర్లోకి పిస్టోల్ తీసుకొని తన్ని తాను కాల్చుకొని చనిపోయాడు తప్ప బ్రిటిష్ వాడిని తాకనివ్వలేదు. అటువంటి అనేక మంది. ఇక్కడ ఉండేటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి భర్త చనిపోయిన తర్వాత పిల్లవాడిని పెంచింది. పిల్లవాడు పెద్దయ్యే వరకు కూడా తనే రాజ్యాన్ని పరిపాలించింది. భర్త చనిపోయిన తర్వాత తన కన్న కొడుకు లేకపోతే రాజ్యాన్ని బ్రిటిష్ వాడికి కలిపేయాలి, నేను కలపనని చెప్పింది ఝాన్సీ లక్ష్మీబాయి. పరిపాలించింది, యుద్ధం చేసింది. యుద్ధం చేసిన తర్వాత ఆయన యుద్ధం చూసినటువంటి బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోయి అంటాడు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఇద్దరు నాకు ఉన్నట్టయితే ఇంకో 2 దేశాన్ని గెలిచేవాడిని అంటారు. అంతటి వీరోచితమైనటువంటి దారి ఝాన్సీ లక్ష్మీబాయి ఇచ్చినటువంటి ఊరు. మరి రేపు ఆగస్టు 15వ తేదీన మనందరం కూడా మన ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేద్దాం. మనం జీవితం మొత్తం కూడా జాతీయ జెండాని, జనగణమన జాతీయ గీతాన్ని, వందే మాత్రం జాతీయ గానాన్ని, ఈ మూడింటిని కూడా మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ మూడింటిని గౌరవించుకోవాలి. ఈ 3 కూడా మన యొక్క భారత మాత యొక్క ప్రతిమలాగా చూసుకోవాలి, వాటిని ప్రతిరూపంగా చూసుకోవాలి, వాటిని గౌరవించాలి. మన దేశాన్ని సరిహద్దుల్లో రక్షిస్తున్నటువంటి మన యొక్క సైనికులు మనకు కనబడితే వాళ్ళని గౌరవించాలి. బస్సులో వెళ్తున్నప్పుడు, రైల్లో వెళ్తున్నప్పుడు మనం కూర్చున్న సైనికుడు వచ్చాడు, లేచి దిగాలి. బస్ స్టాండ్లో నిలబడ్డారు, రైల్వే స్టేషన్లో నిలబడ్డారు, సైనికులు యూనిఫామ్లో కనబడ్డారు, ఒకసారి సెల్యూట్ చేయాలి, చప్పట్లు కొట్టాలి, గౌరవించాలి. సైనికుడు కనిపించాలి, నేను సరిహద్దుల్లో భూమిని కాపాడుతుంటే నన్ను నా కుటుంబాన్ని చూసుకోవడానికి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది నాకు ఉన్నారనేటువంటి ధైర్యము, విశ్వాసం సైనికుడు కలిసి. అటువంటి నిత్యము మనము మన దేశం కోసం ఆలోచిస్తూ దేశాన్ని కాపాడుకుంటూ, దేశాన్ని కాపాడుకోవడం అంటే భూమిని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని, ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి హిందూ సమాజాన్ని మనం కాపాడుకోవడమే. గరిపాటి నరసింహరావు మాట్లాడుతూ అంటారు, మనందరం కూడా ఎలా ఉండాలంటే కళ్ళు మూసుకుంటే దైవం కనబడాలి, కళ్ళు తెలిస్తే దేశం కనబడాలి. అటువంటి భక్తి భావంతో రేపు మనం జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని రాసిస్తూ పూర్తి చేస్తున్నాం.
కొన్ని సూచనలు గమనిద్దామండి. మనకి కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికి మనకి వేదికకి ఎడమవైపు అందరికీ మనకి భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరం భోజనాలు చేసి బయటకు వెళ్తాము. అదేవిధంగా మనకి 17వ తేదీ సాయంత్రం శనివారం వస్తుంది. సాయంత్రం 7 గంటలకి